తమిళనాడులోని కట్టుకొల్లై గ్రామానికి కష్టం వచ్చింది. ఈ ఊరిలో 5-6 తరాల నుంచి గ్రామాన్ని నమ్ముకొని జనం బ్రతుకుతున్నారు. ఊరంతా కూలీ చేసుకొని సామాన్య ప్రజలే. ఇప్పుడు ఈ ఊరి మీద వక్ఫ్ బోర్డు పేరుతో పిడుగుపడింది. తమిళనాడులోని విల్లూరికి దగ్గరలోని చిన్న గ్రామం కట్టుకొల్లై. ఈ గ్రామంలోని భూమంతా తమదే అంటూ వక్ఫ్ బోర్డు రాత్రికి రాత్రే బోర్డు పెట్టేసింది. ఇప్పటిదాకా ఉన్న చట్టాల ప్రకారం దేశంలోని ఏ భూమి అయినా తమదే అని లాగేసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకి ఉన్నది. ఈ విషయంలో కలెక్టర్లు, పోలీసులు కూడా ఏమీ చేయలేరు. తమిళనాడులోని ఈ గ్రామం పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, లేదంటే ఊరిలో ఉంటున్నందుకు గాను తమకు అద్దె చెల్లించాలని స్థానిక మసీదు పెద్దలు ప్రకటన చేసేశారు. దీంతో గ్రామస్తులంతా లబోదిబోం అంటున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులను వేడుకుంటున్నా ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పటికే తమిళనాడులోని 2-3 గ్రామాల్లో వక్ఫ్ బోర్డు మొత్తం భూములు లాగేసుకుంది. కొన్ని చోట్ల దేవాలయ భూములను కూడా తమదే అంటూ బోర్డు పెట్టేసింది. అయినప్పటికీ అక్కడి డిఎంకే ప్రభుత్వం నోరు మెతకడం లేదు. సరికదా, వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా ఆందోళన కూడా చేస్తోంది. మా తమిళ ప్రజలు, మా తమిళనాడు అంటూ పదే పదే చెప్పుకునే డిఎంకే ప్రభుత్వం తడిగుడ్డతో ప్రజల గొంతు కోసేస్తోంది. మైనారిటీ ఓట్ల కోసం ప్రజల జీవితాలను బలిపెడుతోంది. తమిళనాడులోని ఈ డ్రామాలు తెలుగునాట కూడా చోటు చేసుకునే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.